రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజేతలు. ఇది ఎంత ఇంపార్టెంట్ అండ్ సెలబ్రేటరీ విషయమో దాని తర్వాత ఒక సెరిమనీ పేరుతో జరిగిన విషాదకరమైన ఘటన అంతకంటే వెరీ హార్ట్ బ్రేకింగ్ అండ్ ట్రాజిక్ విషయం. మరి ఈ స్టాంపీడ్లో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి రిజల్ట్ మెల్లిమెల్లిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ దేర్ ఫ్యాన్స్ చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఈజ్ అప్ ఫర్ సేల్. ఆ కొత్త ఓనర్ ఎవరు అనేది ఇప్పటికీ బిడ్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అదర్ పూనావాలియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఇండియన్ బిజినెస్ లీడర్స్ అండ్ బిజినెస్ మెన్ ఆర్ లుకింగ్ టు బై ద ఫ్రాంచైజ్. మరి ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి పెద్ద హార్ట్ బ్రేకింగ్ విషయం ఏంటంటే బెంగళూరు విచ్ ఈస్ ద హోమ్ వెన్యూ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ విల్ నాట్ బీ ద వెన్యూ ఎనీమోర్. అంటే 2025లో జరిగిన ఈ ఇన్సిడెంట్, ఈ ఇయర్ ఐపీఎల్ అయిన తర్వాత జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో బెంగళూరు ఏ మ్యాచ్ హోస్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హోమ్ వెన్యూ ఏది ఉంటుంది? మనం ఆల్రెడీ గత కొన్నేళ్లుగా చూస్తున్నాం ఐపీఎల్లో హోమ్ అండ్ అవే వెన్యూస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద టీమ్స్. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర నుంచి ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి ఆ హోమ్ అడ్వాంటేజ్ని టీమ్స్ బాగా యూజ్ చేసుకుంటున్నాయి టు డ్రైవ్ ఫ్యాన్స్ టు ద స్టేడియం. అదే ఆర్సీబీ ఈ ఇయర్ చక్కగా చేసింది అండ్ దే హ్యాడ్ వన్ ద టైటిల్. కానీ నెక్స్ట్ ఇయర్ ఆ పరిస్థితి ఉండేలాగా కనిపించడం లేదు. బికాస్ బెంగళూరు వాళ్ళకి వెన్యూగా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి బెంగళూరు అసలు ఐపీఎల్ హోస్టే చేయదు అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే మనకి. ఇలాంటి సమయంలో ఆర్సీబీ దగ్గర ఆప్షన్స్ ఏమున్నాయి? వీ హ్యావ్ 3 వెన్యూస్ దట్ ద ఐపీఎల్ ఈజ్ లుకింగ్ అట్. 1 పూణే, 2 మన వెరీ ఓన్ వైజాగ్ అండ్ 3 ట్రివాండ్రంలో బెంగళూరు లాంటి ఒక పెద్ద టీమ్ని హోస్ట్ చేసి అది హోమ్ వెన్యూ చేసి అంతమంది ఫ్యాన్స్ అసలు వస్తారా? ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ద 2 హై పాసిబుల్ ఛాన్సెస్ ఆర్ పూణే ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ హోస్ట్ చేసింది. పూణేకి ఒక టీం కూడా ఉంది, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్. 2017లో ధోని క్యాప్టెన్సీలో ఆడారు. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, పూణేలో స్పోర్టింగ్ కల్చర్ చాలా ఎక్కువ, ముంబైకి ఆనుకొని ఉండడం వల్ల ప్లస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ లవ్ ఫర్ క్రికెట్ ఈజ్ వెరీ హ్యూజ్. ముంబైలో క్రికెట్ అంటే ఎంత ఇష్టమో పూణే కూడా క్రికెట్ అంటే అంతే ఇష్టం. సో అండ్ మల్టిపుల్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే సిటీగా పూణేకి ఆల్రెడీ పేరుంది. ఛాన్సెస్ ఆర్సీబీ హోమ్ వెన్యూగా పూణే అవ్వడం వెరీ హై. మరి వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్ ఇప్పటికే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎవ్రీ ఇయర్ 2 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ వెన్యూని షిఫ్ట్ చేసుకుని, అంటే ఢిల్లీ ప్లస్ వైజాగ్ తమ హోమ్ వెన్యూస్గా ఇప్పటికే ఢిల్లీ ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేసింది. అందుకనే ప్రతి ఇయర్ మినిమం 2 మ్యాచ్లు వైజాగ్ స్టేడియంలో ఆడుతున్నారు. అండ్ ఈ ఇయర్ ఢిల్లీ వైజాగ్లో ఆడిన 2 మ్యాచ్లో దే హ్యాడ్ వన్ దెమ్. అండ్ అక్కడ ఆ ఫ్రాంచైజ్కి ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మరి ఆ ఫ్యాన్ బేస్ని ఆ ఫ్రాంచైజ్ వదులుకోవడానికి ఇష్టపడే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కాబట్టి ఢిల్లీ విల్ కంటిన్యూ టు బీ ద హోమ్ వెన్యూ అండ్ వైజాగ్లో అక్కడే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ గెట్ రెడీ. మీరు పూణేకి వెళ్లాల్సి ఉంటుంది టు సపోర్ట్ యువర్ వెరీ ఓన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇన్ 2026.